దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించి అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇది వదరబోత్తనంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాదు. ఇది తన యొక్క స్వీయ ప్రకృతి నైజాన్ని వ్యక్తీకరిస్తూ ప్రజలు మా చేత మోసగింపబడాలనుకుంటారు కాబట్టి మేము మోసగిస్తాము, రోగి ఏది కోరుకుంటాడో డాక్టర్ కూడా అదే ఇస్తాడు అని చెప్పని ఏదైతే స్వీయ నైజం ఉందో ఇది అధికారంలోకి రాకముందు మాట్లాడినట్టు మాట. ఇది 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు మమ్మల్ని అప్పు చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్ గా మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అన్నాడు. ఈ రికార్డులో ఉన్నటువంటిది, అఫీషియల్ డాక్యుమెంట్లో రికార్డులో ఉన్నటువంటిది అమౌంట్ రేజ్డ్ ఫ్రమ్ 1/12/2023 టు 31/12/2025 31/12/2025 3,19,000 కోట్ల రూపాయలు. సరే, ఇంకో 12,000 కోట్ల రూపాయలు నేను ఈవెన్ ఇఫ్ ఐ అజ్యూమ్ దట్ జనవరిలో, ఫిబ్రవరిలో చేసిండు అనుకుంటే కూడా సరే, మరి ఇంకా 47,000 కోట్లు అంటే 20,000 ఇంకా 27,000 కోట్లు చేసిండు అని చెప్పని అనుకుందాం. ఆయన చెప్పింది ఏంటి అంటే మొత్తం 3,30,000 కోట్ల రూపాయల అప్పును కట్టినా అని చెప్పిండు. కట్టిందేమో 1,67,000 రూపాయలు. 1,67,000 కోట్ల రూపాయలు. నువ్వు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 3,30,00,000 రూపాయలు. బ్లడీ దిస్ హాస్ బీన్ రీపేడ్ బై ది కార్పొరేషన్స్. వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ ఉంటుంది, లేకపోతే జెన్కో ఉంటుంది, వాళ్ళు డబ్బులు సృష్టిస్తారు, ఆ డబ్బులు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు రీపే చేసుకుంటారు. సివిల్ సప్లైస్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు కట్టే అప్పును కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టింది అని చెప్పని ఇట్లా బదనాం చేయటం న్యాయమా చెప్పరు? ఇది బట్టగాల్చి మీదేసినట్టు కాదా రేవంత్ రెడ్డి గారు?